దావీదు వంశావళి నుంచి వచ్చాడని చెప్పేసి అన్నారు కదా. అవును. సో ఏ విధంగా వచ్చాడు అనే దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే దావీదు సంతానంలో సొలొమోన్ నుంచి నాతాను ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలు దావీదుకి. అవును, దావీదుకి నాతాను సొలొమోన్ ఇద్దరు ఉన్నారు. బట్ ఆ, అక్కడికి 2 సమూయేలు చాప్టర్ 15 లో దాంట్లో ఉమ్. ఈ సొలొమోన్కి మాత్రమే దేవుడు ప్రామిస్ చేస్తాడు కదన్నా. కావచ్చు, ఉమ్. కానీ ఇద్దరు సొలొమోన్ మాత్రమే ప్రామిస్ చేస్తాడంటే అది దావీదు కదా చేసేది ప్రామిస్. యాక్చువల్లీ సొలొమోన్ కాదు అది. సల్మాన్ ద- కూడా చేస్తారన్న, అంటే సల్మాన్ కూడా చేస్తారు. అది డబుల్ ప్రాఫెసీ అండి అది. అంటే చూడండి మీకు ఆ, 2వ సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయంలోనే అది డబుల్ ప్రాఫెసీ అంటారు దాన్ని. అంటే ఇటు యేసుక్రీస్తుకి ఇటు సొలొమోన్కి కూడా ఇద్దరికి వర్తిస్తుంది. అది యాక్చువల్లీ దావీదు సింహాసనం స్థిరపరిచే కాన్సెప్ట్. ఈ డబుల్ ప్రాఫెసీ గురించి కొంచెం నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నా? అంటే నేను ఎప్పుడు చెప్తాను వినలేదు, ఎలా ఏ విధంగా డబుల్ చెప్తాను. ప్రాఫెసీ అంటారు నాకు ఆ, అర్థం ఈ కాదు. ఈ ట్రిపుల్ ప్రాఫెసీలు ఉన్నాయి, డబుల్ ప్రాఫెసీ ఉన్నాయి, సింగిల్ ప్రాఫెసీ కూడా ఉంది బైబిల్లో. అది ఎగ్జాంపుల్ డబుల్ ప్రాఫెసీ గురించి ఒక్కసారి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నా? చెప్తానండి. ఇప్పుడు కీర్తన గ్రంథం ఉంది, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం ఉంది అవును, అనుకున్నాం కాసేపు. అది యాక్చువల్ దావీదు గారు ఆ, రణరంగంలో ఆయన ఉన్నప్పుడు పర్సనల్ లామెంటేషన్ అది. ఆ, మరి దానిలో ఉన్న విషయాలన్నీ కూడా మరి సిలువ మరణం దగ్గర చూపిస్తాడు కొత్త నిబంధనలో. అది ఏదన్నా ఏది ఒకటి చెప్తారన్నా? 22వ అధ్యాయం 22 ఒకసారి తీస్తారు బైబిల్ 22లో చదవండి. ఫస్ట్ స్టార్టింగ్ వర్షన్ చదవండి. నా దేవా నువ్వు నన్ను నా నిలబెట్టుము. దేవా నా చెయ్యాలి విడిస్తే దావీదు పలికాడు కదా. ఎస్ దావీదు. దావీదు కీర్తన అది, అవును. రైట్. అంటే దావీదుకి వర్తిస్తుంది, యేసుక్రీస్తుకి వర్తిస్తుంది, అని ఇద్దరికి వర్తిస్తుంది కనుక దాన్ని డబుల్ ప్రాఫెసీ అన్నారు. సారీ అన్న, ఇంటరప్ట్ అవుతున్నా. పర్లేదు అడగచ్చు మీరు. అయితే ఇప్పుడు డ్యూయల్ ప్రాఫెసీ నెరవేరినట్టు మనకు బైబిల్ ఎక్కడన్నా ఏదన్నా ఉందన్నా? అంటే సింగిల్ ప్రాఫెసీలు డబుల్ ప్రాఫెసీలు కనబడుతున్నాయి మనకి. అంటే మన సొంత ఇంటర్ప్రిటేషన్ లాగా అవుతుంది కదన్నా అది? కాదు. ఎందుకంటే మనం ప్రాఫెసీ చదివినప్పుడు అది ఒకేసారి ఒకరికి మాత్రమే ఉన్నట్టుగా ఉందనుకోండి, ఏదైనా డబుల్ ప్రాఫెసీ అనుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు అన్ని కూడా మన బైబిల్లో ఇప్పుడు ఇది డబుల్ ప్రాఫెసీ అని పక్కన బ్రాకెట్ లో పెట్టి అలా ఉండదు. మనం అది చూసి మనం గ్రహించాలి. అలా అడగట్లేదు. నేనేమంటున్నా, ఈ డ్యూయల్ ప్రాఫెసీ నెరవేరినట్టు మనకు బైబిల్లో ఎక్కడన్నా వేరే ఆధారం ఏమన్నా ఉందా? అంటే సింగిల్ ప్రాఫెసీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మేము డబుల్ ప్రాఫెసీ అంటున్నాం దాన్ని. సింగిల్ ప్రాఫెసీ అంటే ఇంకా అక్కడ ఎవరు ప్రవక్తలకు కానీ దేనికి కూడా వర్తించకుండా డైరెక్ట్ గా యేసుక్రీస్తుకు వర్తించే ప్రాఫెసీస్ కొన్ని ఉన్నాయి. పర్టికులర్ భక్తుడికి వర్తిస్తుంది ఒక పక్క ఏమో యేసుక్రీస్తు కూడా వర్తిస్తాయి కొన్ని ప్రాఫెసీలు. అందుకే అది డ్యూయల్ అంటున్నాం మనం. అలాంటప్పుడు అన్న దాన్ని వేరే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి అంటే వేరే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అంటే అక్కడ ఉన్న ప్రజెంట్ అక్కడ రాజుకి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నా ఫ్యామిలీకి, లేదా అక్కడ యేసు వారికి కూడా అది కనబడుతుంది. అది అని అక్కడ వాడబడింది. సిలువ మరణం దగ్గర కూడా అదే ప్రాఫెసీని ఇది నెరవేర్చబడింది ప్రాఫెసీ అన్నట్టుగా చెప్తాడు కదా. ఓకే అన్న, దీని గురించి మనం డిస్కషన్ చేద్దాంలే. లైవ్ అరేంజ్ చేస్తా అన్నారు హనీ జాన్సన్ అన్న. ఓకే, తప్పకుండా. సో మనము మీరు కూడా వస్తా అన్నారు, అంటే మిమ్మల్ని పిలుస్తా అన్నారు. అఫ్ కోర్స్ మీరు ముగ్గురు ఎలాగో కలిసే చేస్తారులేండి. సో దీని గురించి మనం డెఫినెట్ గా ఒక లైవ్ పెట్టుకొని మనం మాట్లాడదాం అన్నా. ఖచ్చితంగా పెడదామండి, ఖచ్చితంగా పెడదాం. ఇంకా ఎనీ డౌట్స్ ఏం డౌట్స్ ఉన్నా సరే మనం క్లారిఫై కూర్చొని మాట్లాడుకుంటే చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే డ్యూయల్ ప్రాఫెసీ అనేది మనము, అంటే నేను వింటున్నా ఇప్పుడు, ఇంతవరకు నేను బైబిల్లో ఎక్కడ చూడలేదు. సో దట్ అంటే మీకు మామూలుగా అది చదివితే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు జకరియా గ్రంథం ఉంది 9:9 ఉంది. జకరియా గ్రంథం 9 అంటే ఆయన గాడిద పిల్ల వ్యక్తి వస్తాడు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వస్తాడనేది కదన్నా. జకరియా 9:9 లో కింగ్ వస్తాడని ఉంటుంది కదా. బట్ జీసస్ కింగ్ కాదు కదన్నా. జీసస్ కింగ్ కాదని ఎవరు చెప్పారు? నేను రాజుని ఆయన ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్నాడు, బట్ దేవుడు ప్రామిస్ చేసింది హి షుడ్ బి లైక్ ఎ లిటరల్ కింగ్. లిటరల్ కింగ్ అని ఎక్కడ ఉంది బైబిల్లో? 2 సమూయేల్ లో ఉంది కదా. మీకు రెఫరెన్స్ చూపించాలి. అలాగైతే అంటే ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను. ఏంటంటే ఇర్మియా గ్రంథంలో ఏముందంటే, ఇక రాజులు ఇజ్రాయెల్కి ఉండరు, ఇజ్రాయెల్కి ఇంకా రాజులు ఉండరు, సంతానంలో ఎవరు కూడా నిలబడరు, అసలు రాజులుగా ఉండరు అనేసి. జకన్య గురించి కదన్నా, జకన్య గురించి కదా అది, జకన్య గురించి కదా అది. మొత్తానికి ఆ సంతానం నుంచి ఇంకెవరు ఉండరు అనే పదం ఎప్పుడైతే పడిందో ఇక ఆ సంతానం నుంచి ఎవరు ఉండకూడదు కదా.
అవును అంటే లేదు కదా. లిటరల్ ప్రాఫెసీ అది. అంటే లిటరల్ గా రాజులు ఇంకా మీకు ఉండరు. అంటే మీరందరం ఒక బానిసలుగా వేరే రాజ్యాల కిందకి వెళ్ళిపోయారు అలాగే. సో ఓకే మళ్ళీ రైట్. కొత్తగా రాజులు ఇంక ఉండకూడదు కదా. మరి అలాగైతే మరి దావీదు సంతానం రాజులుగా ఉంటారని ఉంది కదా. అని రెండు కరెక్టే. బైబిల్లో ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో అంటే అక్కడ అది ఎలా కరెక్ట్, ఎక్కడ ఇది ఎలా కరెక్ట్ మనం చెప్పగలగాలి కదా. యా నేను దానికి చెప్పగలను. ఓకే రైట్. లైవ్ లోకి వచ్చినప్పుడు సరే లైవ్ లో డిస్కస్ డిస్కషన్ చేద్దాంలేండి, మాట్లాడదాము. పబ్లిక్ కూడా తెలుస్తుంది కాబట్టి యా రైట్ అక్కడే రైట్ అక్కడే చేద్దాం. పబ్లిక్ దీని మీద స్టేజ్ మీద చేద్దాం. చేస్తేనే బెస్ట్ అది. జనానికి కూడా ఉపయోగపడుతుంది కదన్నా. తప్పకుండా చేద్దాం. యా నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటా అన్న. నేను ఈ మంచిది. నెంబర్ ఏనా మీది ఇది? ఇది నా నెంబర్, ఎప్పుడు ఇదే నెంబర్ నాది. ఓకే ఫైన్ అన్న. రైట్ అండి. థ్యాంక్స్. రైట్ అండి.